and CEO of Realtor Oxygen and legendary award winner and 30 years of experience in real estate డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ని వెల్కమ్ చేద్దాం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అన్నది సార్ని అడిగి తెలుసుకుందాం మనం. హలో సార్. హలో అమ్మా. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఆల్వేస్ ఐ నో దాట్. సో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ని రూల్ చేస్తుంది ఏంటంటారు? రియల్ ఎస్టేట్ అన్నీ రూల్ చేస్తుంది. ఒకప్పుడు అగ్రికల్చర్ అంటే బాగా 90-95% ఇన్కమ్ వచ్చేది. తర్వాత మెడికల్ ఫార్మా వచ్చింది, తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి, ఐటీ వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్ ఏఐ నడుస్తుంది. కానీ ఏఐ అన్ని మించిపోయింది రియల్ ఎస్టేట్. రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు. సో ఇది లేకుంటే ఎవరు బతకలేరు. మేజర్ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ కానీ, అటు డాక్టర్స్ కానీ, ఇలా ఇంజనీర్స్ కానీ, అంటే అందరు రియల్ ఎస్టేట్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేది రియల్ ఎస్టేట్. బట్ కానీ ఏంటంటే కొన్ని కేసుల్లో హానెస్ట్గా జరగట్లేదు. సో హానెస్ట్గా జరగలేదు కాబట్టి అది ఎథికల్గా పోతే ఉంది మంచి బిజినెస్. నేను చెప్తా కదా, రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇన్వెస్టర్ ఉన్నాడు అనుకోండి, బయ్యర్ ఉన్నాడు అనుకోండి, సెల్లర్ ఉన్నాడు, బిల్డర్ ఉన్నాడు, వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎదగాలనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. అంతవరకు కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆశ, ఒక బిల్డరు 3-4 ప్రాజెక్ట్స్ చేసి ఒక ఏజెంట్ 4 డీల్ చేస్తే తర్వాత అత్యాశ పెరుగుతుంది. ఆశ నుండి అత్యాశకి వెళ్ళిపోతుంది, అంటే చీటింగ్ మొదలవుతుంది. ఆ చీటింగ్ దగ్గర ఇబ్బంది పడతారు. సో అందుకని ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా డల్ డౌన్ అంటారు. సైడ్ ఆఫ్ ది కాయిన్, రూపాయికి 2 కాయిన్స్, కాయిన్కి 2 ఫేస్లు ఉంటాయి, హెడ్ ఆర్ టైల్. సో ఒకప్పుడు బయర్స్ మార్కెట్ ఉంటుంది, ఒకప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఉంటుంది. మన కేసీఆర్ గారు పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు సెల్లర్స్ మార్కెట్, అంటే సెల్లర్స్ డిమాండింగ్ ది ప్రైస్. కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అమ్మేవాళ్ళు తక్కువ ఉంటే రివర్స్ అవుతుంది. అట్లనే ఇప్పుడు బయర్స్ మార్కెట్. ఎందుకు రేట్లు పెరగట్లే? గత 1.5 yearగా పెద్దగా ఏం పెరగలేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫస్ట్ మారింది, లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, హైడ్రా, రకరకాలుగా మనం చూసాం. సో పొలిటికల్, ఇంకా కొత్తగా గవర్నమెంట్ కొత్త లీడర్ కాబట్టి కొద్ది టైం తీసుకుంటారు. అప్పులు ఉన్నాయి 7 లక్షల కోట్లు. ఆ 7 లక్షల కోట్లకి అప్పు కట్టడానికి, వడ్డీ కట్టడానికి అప్పు చేస్తాం. అక్కడ 10 లక్షల కోట్లు ఉంది ఏపీలో, ఇక్కడ 7 లక్షలు. సో ఫస్ట్ ఇది చూస్తారా, డెవలప్మెంట్ చూస్తారా? ఇది చూడకపోతే మొత్తం పడుకుని పోతుంది. 6 పథకాలు ఏవైతే ఇచ్చారో దాని మీద ఫస్ట్ 6 months 6 నెలలు 6 పథకాల మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు దే స్టార్టెడ్ డూయింగ్ అదర్. సో అయితే ఒక మంచి పని ఏం చేస్తారంటే, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ అవి కూడా బాగానే చేశారు, ఓన్లీ వెస్ట్ జోన్ అనే పార్ట్ మీద ఫోకస్ చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ దే వాంట్ టు కవర్ ది ఎంటైర్ స్టేట్, అర్బన్, సబర్బన్, రూరల్ ఏరియా. సో ఆ విధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఎప్పటికీ లాస్ ఉంటుందండి. కరెక్ట్ ప్రాపర్టీ, లీగల్ ప్రాపర్టీ చూసుకొని, ఈసీ అన్ని డాక్యుమెంట్ చెక్ చేసుకొని గవర్నమెంట్ లాస్ అయ్యాడు ఉన్నాడు. భూమాత నమ్ముకుంటే ఎవడు లాస్ అవ్వడు. ఎవరైతే ఎక్స్ట్రాలు చేసి కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు ఓవర్ నైట్ బిలియనర్ అవ్వాలనుకుంటాడో వాడు దెబ్బతింటాడు. మనం సామెత ఉంది కదా, ఎవరు తీసుకుని గోతులో వాళ్ళే పడతారు. సో స్టడీ ఉంటే బాగుంటుంది. వీళ్ళు విన్ ద రేస్. అడావిట్ చేసామంటే విన్ అవ్వచ్చు, పోవచ్చు, అంతే ఉంటుంది. చెరువు నుండి మాట్లాడడం వేరు, చెరువులో దిగి మాట్లాడడం వేరు. చెరువు నుండి అందరూ మాట్లాడుతారు, అది మన క్రికెట్ ఆడుతుంటారు, మన రూమ్లో కూర్చొని అలా కొట్టుంటే బాగుంటుంది, ఇలా అక్కడ ఉంటే తెలుస్తుంది ఎలా కొట్టాలనేది. సో అట్లా రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ వెట్ గ్రీన్. సో కమ్ టు బ్లాక్ మనీ. ఇవన్నీ రాజకీయ క్వశ్చన్. నేను రియల్ ఎస్టేట్ అన్నిస్తా, రాజకీయ లేదు సార్. బ్లాక్ మనీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, అది మీకు కూడా తెలుసు. అంటే బ్లాక్ మనీ అంతా కూడా రియల్ ఎస్టేట్ లోనే ఉంది అని ఒక టాక్ కూడా. నాకు పెద్ద ప్రాపర్టీస్ లేవమ్మా. ప్రాపర్టీస్ ఉంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను సార్? సో బ్లాక్ మనీ అనేది ప్రతిదాన్ని రూల్ చేస్తుంది, కానీ అది బ్లాక్ కాబట్టి ఆ చీకట్లోనే ఉండిపోతుంది. బట్ రియల్ ఎస్టేట్ ని మాత్రం చాలా రూల్ చేస్తుంది అన్నట్లయితే విన్నాం మేము. ఎంతవరకు వాస్తవం అంటారు? ఇవి కొన్ని విషయాలు చెప్తే బాగుంటుందమ్మా. 100,000 లక్షల మంది చూస్తారు మన వీడియో. నువ్వు ఇరకించే క్వశ్చన్లు అడిగితే నెక్స్ట్ టైం వస్తున్నట్టు తీసేమంటే. ఈ నంది రామేశ్వరరావు గారు అంటేనే ధైర్యం అన్నట్లు నేను విన్నా సార్. చాలా మంచి పని చేశారు. బ్లాక్ అనేది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో కాదు, చాలా ప్లేస్లో. ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఒక వర్డ్ ఉంది. ఇప్పుడు నువ్వు ₹1 కోటి పెట్టుకుంటున్నావు, నీ జీతం ₹50,000 నెలకి అనుకో, ఎక్కువ ఉంటుంది కానీ ఎగ్జాంపుల్ 50,000 ఉన్నాడు, ఒక్కసారి ఒక 2 కోట్లు 3 కోట్లు ఎలా తెస్తాడు? తేగలుగుతాడా? 50,000 నీకు 5-10,000 మిగలడం కూడా అతి కష్టం. ఫ్యామిలీ అన్నాడు, ఒక భార్య భర్త 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడున్న స్కూల్ ఫీజులు, హాస్పిటల్ అని చూసుకుంటే
యూ కెనాట్ ఈవెన్ ఎర్న్ 10-20%. అలాంటిది ఒకేసారి నీకు 2 కోట్లు వచ్చింది ఎలా అంటే ఎలా వచ్చింది అనేది కొన్ని విషయాలు ఆటోమేటిక్గా అండర్స్టూడ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ అంటే ఎలా సంపాదిస్తున్నారు. మన ఎన్నో యాంటీ కరప్షన్ వాళ్ళు ఎంతోమందిని పట్టుకుంటున్నారు. దొరికినట్టు రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఇప్పుడు అది ఒక మంచి పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం సీఎం గారు రేట్లు నార్మల్గా ఏమవుతుందంటే ₹1,00,00,000 ఒక ప్లాట్ కొన్నారు అనుకోండి, మనం 10 లక్షల మీద 20 లక్షల మీద కడుతున్నాం ట్యాక్స్ రిజిస్ట్రేషన్. మిగతా 80 లక్షలు అది అన్ని డిపార్ట్మెంట్స్ తెలుసు, A to Z ఫ్రమ్ బయ్యర్ టు సెల్లర్ అందరికి ఇంక్లూడింగ్ ఐటీ అన్ని డిపార్ట్మెంట్ తెలుసు. కానీ అది వెళ్తుంది, అది చట్టం దాని పని అది చేసిపోతే వీళ్ళసారి పని అది చేసిపోతుంది. రానున్న రోజుల్లో మాత్రం ఇది మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు ఎక్సర్సైజ్ చేసి లాస్ట్ 1 year నుండి చేస్తున్నారు. లాస్ ఏంటంటే మొత్తం వాల్యూ చూపించడం వల్ల గవర్నమెంట్కి చాలా రెవెన్యూ లాస్, కానీ బయ్యర్కి బెనిఫిట్ అంటే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపించక్కర్లేదు. సో ఇప్పుడున్నది నాకు తెలిసి 10-20%కి మాత్రమే మన అఫీషియల్ వాల్యూ కడుతున్నాం. అంటే సపోజ్ ₹1,00,00,000 20 లక్షలు చూపిస్తాం, 80 లక్షలు చూపించాం. పేపర్ మీద ఎంత ఉంటుంది? 20 లక్షలు ఉంటుంది. సార్ మరి ఇవన్నీ క్లియర్గా ఉండాలంటే పొలిటికల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారా? ఎందుకు పొలిటికల్ సపోర్ట్ అనేది అన్ని సపోర్ట్లు ఉండాలి. నువ్వు మెయిన్గా అన్ని సపోర్ట్లు ఉన్నా సరే పొలిటికల్ సపోర్ట్ నీడ్ మన అనేది లా అట్లా ఉంది కదా. ఇప్పుడు జనరల్గా రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్ లైక్ యూ. రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. చేసింది బ్యాడ్ వాళ్ళు కానీ ఫాలో అయ్యేది గుడ్ వాళ్ళు. అది కూడా నేనే సార్. ఎందుకంటే రూల్స్ పెట్టినప్పుడు లా ఉన్నప్పుడు నువ్వు పాయింట్అవుట్ చేయలేవు. మీరే మన గవర్నమెంట్ వాళ్ళే రిజిస్ట్రేషన్ రేట్ ఫిక్స్ చేశారు, ఎకరానికి 20 లక్షలు. మార్కెట్ రేట్ 5 రెట్లు 10 రెట్లు 20 రెట్లు. మొన్న యాదగిరిగుట్లో ప్రాజెక్ట్ చూసా, 25,000 మార్కెట్ రేటు, ₹250 గవర్నమెంట్ రేటు. అంటే గవర్నమెంట్కి ఎంత లాస్? 7.6% కడతాం రిజిస్ట్రేషన్ స్టాంప్ రేట్. అంటే ఎంత లాస్ అమ్మా? అంటే లాస్కి అమ్ముతున్నారు వీళ్ళు ఎక్కువ. బిల్డర్స్ ఏమి లాస్కి అమ్మట్లేదు, గవర్నమెంట్కి ఇన్కమ్ లాస్ అంటున్నాను. బిల్డర్ నో బిల్డర్ చారిటీ బిజినెస్ చేస్తారా ఏంటి? అంటే ఎక్కువ పర్సంటేజ్కే అమ్ముతున్నారని గవర్నమెంట్కి కూడా తెలుసు కదా సార్? తెలుసు, డెఫినెట్గా తెలుసు. వాళ్ళు కూడా ఒక సమ్ ఆఫ్ ది ప్రాపర్టీ ఓనర్స్. ఇప్పుడు సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్, స్పోర్ట్స్, పొలిటికల్ మధ్యలో కరప్షన్ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి. అందరికీ తెలిసిందే, నువ్వు కొత్తగా అడగాల్సింది, నీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే రానున్న రోజుల్లో ఇది మారుతుంది. కొన్ని కంపెనీ ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కంపెనీలు అసలు బ్లాక్ తీసుకోవట్లేదు. దే డోంట్ 100% వైట్ డల్ ట్యాక్స్ కడుతున్నారు. అప్కమింగ్ బిల్డర్స్, కొన్ని చిన్న స్మాల్ టైమ్ బిల్డర్స్ కట్టలేదు. ఎందుకంటే నిజంగా ₹1,00,00,000 మనం చూపించాం అనుకోండి, 7.6 lakhs కట్టాలి గవర్నమెంట్కి. ఇప్పుడు ఎంత కడుతున్నాం? 20 lakhs అంటే 1.5 lakhs అయిపోతుంది. సో ఆ డిఫరెన్స్ మారిపోతుంది. నెక్స్ట్ రేట్లు పెరగబోతున్నాయి. భూమి బేసిక్ రేట్లు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ పెంచుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ 20%, 50% చేస్తే 30% ఇంక్రీజ్ చేస్తే ఇంతకుముందు 1.5 వదిలి ఇప్పుడు 3.5-4 lakhs వస్తుంది. సో ఒక్క డీల్లో 3-4 లక్షలు తేడా ఉంది. కొన్ని వేల కోట్లు అవుతుంది. ఆ 1000 కోట్లు నిజంగా 50% వైట్ పెట్టినా యూర్ గోన్ బిగ్ నంబర్స్. బిలియనర్ పనికిరాడు. కానీ అది అన్ఫార్చునేట్లీ గత దశాబ్దాలుగా నడుస్తుంది. బట్ రానున్న రోజుల్లో డెఫినెట్గా మారుతుంది, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నాకు తెలిసి ఈసారి ఇంక్రీజ్లో 30-40% పెంచుతా అన్నారు, 25% మినిమము. సో ఇప్పుడు ఎవరైనా వెయిట్ చేస్తే ఇన్వెస్టర్స్ కనుక, బయర్స్ కనుక ఇంకా తగ్గుతుంది అంటే ఏమీ తగ్గదు. మీరు ఎక్స్ట్రా ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చి కొనేదాన్ని 1,30,00,000 ఇచ్చి కొనాలి. ఒకటి వైట్ వాల్యూ పెరుగుతుంది, 2 రిజిస్ట్రేషన్ రేట్ కూడా మారచ్చు. ఈ 7.6, 8, 9 అవుతుంది అంటున్నారు. మేము రియల్ ఎస్టేట్ అనలిస్ట్కి ఏం సజెస్ట్ చేసామంటే రేట్లు పెంచండి, రిజిస్ట్రేషన్ తగ్గియండి. ఇప్పుడు మహిళలకు ఆఫర్ పెట్టారు ఆంధ్ర గవర్నమెంట్లో, మహిళలకి అయితే 1% అయితే తగ్గుతుందని. ఎంత తగ్గినా వేలలో తగ్గుతుంది. సో అది మన వాళ్ళు ఇంకా రాలేదు, పాలసీ ఫ్యూచర్లో రావచ్చు. ఏపీ తెలంగాణ జనరల్ ఎక్కువ సేమ్. అంటే చాలా మంది తగ్గుతుంది అనే వెయిట్ చేసుకుంటూనే ప్రాపర్టీ లాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే మంచి ప్రాపర్టీస్ ఒక పెద్ద ఆయన 75 years ₹3,00,00,000 ఇంట్లో పెట్టుకున్నాడు. డబ్బులు రెడీగా ఉన్నాయి, వైట్ కానీ బ్లాక్ కానీ. December 23 సీఎం అయ్యారు ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు. అక్కడి నుండి పెట్టుకుంటున్నాడు, చూద్దాం తగ్గుతుందని. ఈ 1.5 yearలో 1.5 crore ఖర్చు పెట్టారు, చిల్లర ఖర్చులు. మనం బట్టలు కొనుక్కోవడానికి, కూతురు గోల్డ్ కొనుక్కోవడానికి, రకరకాలు ఇంట్లో ఉంటారు, టూరిజం. అంటే 1,50,00,000 అయింది. ఇంకొక 1 year అంటే మొత్తం అదే 3 కోట్లు అప్పుడు పెట్టుంటే
ఈ పాటికి పెరిగేది కదా, 4 డబుల్ కోట్లు. అయ్యేది. అవును. డబ్బులు అవ్వకపోయినా 4-5 కోట్లు అయ్యేది కదా. అవును. సో ఇన్వెస్టర్స్ కూడా ఒక లిమిట్ వరకు తగ్గుతుందండి. ఎక్కడ లెస్ దాన్ ప్రాఫిట్ ఎవరు, ఇప్పుడు బిల్డర్స్ కూడా ఎట్లా ఎవరంటే నో ప్రాఫిట్ నో లాస్, బ్రేక్ ఈవెన్. ఇంతకంటే తగ్గిస్తే వాళ్ళు దుకాణం మూసేస్తారు. ఓకే.